హాయ్ ఫ్రెండ్స్, మన టాటా ఏసీ కిరాయి వెళ్తున్నాం. టాటా మ్యాజిక్ పట్టుకొని నా బండి ఉన్ని మా బావ కారు పట్టుకొని కిరాయి వెళ్తున్నాం. మా బావ వాళ్ళకి కిరాయి వెళ్తున్నా. ఇది మా బావ కారు, వెనకాల నా బండి ఉన్నది. ఈ రెండు బండ్లు పట్టుకొని వెళ్తున్నాం కిరాయి. పెద్దయ్య దేవుని కాడికి వెళ్తున్నాం. బావ కారు తుడుచుకుంటుండు నీట్గా. మన బండి వెనకాల పెట్టాం. ఇది మా బావ కారు. ఇది వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నా. అక్కడ ఉన్నది మా చెల్లి. సామాన్ ఇలా చదురుకోవాలి బండి పైన. కింది నుంచి పిన్ని వాళ్ళు సామాన్ తీసుకొస్తున్నారు. నాకు ఇస్తుంటే సామాన్ చదురుతున్న పైన. ఇటు లేదు, అందులోనే పెట్టుడు బాక్స్లో ఇప్పుడు పెడతాం. ఇక అందుకే వీడియోలు తీసి పెట్టుకుంటాను అన్ని. ఈయనది బర్త్డే, ఈరోజు బర్త్డే బాయ్. ఇది చూడు, బర్త్డే బాయ్. ఇటు ఇటు ఆల్రెడీ బయలుదేరాము. ఇక స్టార్ట్ అయినాము. బాబాయ్ వాళ్ళు మేము బండిలో ఉన్నాం. షెట్పల్లి నుంచి బయలుదేరాం, వెళ్తున్నాం. ఇది మన షెట్పల్లి రూట్ వెళ్తున్నాం. ఇది మన ఇందారం ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంటే అక్కడ 4-వే వస్తుంది. ఇదే మన 4-వే రోడ్డు. ఈ 4-వే నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నాక స్ట్రైట్ వెళ్తే మళ్ళీ మన చెన్నూరు ఎక్స్ రోడ్ వస్తుంది. ముందుకు వెళ్ళినాక ఇది మన చెన్నూరు ఎక్స్ రోడ్. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మంచిర్యాల రూట్, రైట్ తీసుకుంటే చెన్నూరుకి వెళ్తాం. సో మనం లెఫ్ట్ తీసుకొని మంచిర్యాల రూట్. ఇది శ్రీరాంపూర్ వస్తుంది. ఇక్కడ ముందుకు వెళ్తే మళ్ళీ ఇది మన శ్రీరాంపూర్కి జిఎం ఆఫీస్కి మధ్యలో వచ్చిన నేషనల్ హైవే. ఇది రింగ్ రోడ్. ఇది మన స్ట్రైట్ వెళ్తే మంచిర్యాల. ఇది బైపాస్. ఇది బెల్లంపల్లికి వెళ్తుంది డైరెక్ట్. నేషనల్ హైవే ఇది ఫ్లైఓవర్ ఇక్కడ మన శ్రీరాంపూర్ దగ్గరలో. మనం కింది నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకుంటేనేమో బెల్లంపల్లికి వెళ్తాం. స్ట్రైట్ వెళ్తే శ్రీరాంపూర్కి వెళ్తాం. ఇది శ్రీరాంపూర్. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్. శ్రీరాంపూర్గా బస్సు వెళ్తుంది కదా, ఇది బస్ స్టాప్. ముందుకు వెళ్తేనేమో ఇప్పుడు మనం సీసీ కార్నర్లో ఆగాలి. వేరే వాళ్ళు వచ్చేది ఉంది, సైడ్కి ఆగాలి. ఇక్కడే మనం ఆగే ప్లేస్. మనం ఆగేది ఇక్కడే. మా బావ వల్ల అక్క ఉండి బావ వస్తున్నారు, వచ్చింది వాళ్ళే. బాయ్. తను అక్కడ కనిపించడం మా బావ వల్ల అక్క బిడ్డ. తను మా బావ నా కోసం డీజిల్ డబ్బులు తెమ్మన్నా, అయితే తేవడానికి వెళ్తున్నాడు. పర్సు బండ్లో మర్చిపోయాడు, తేవడానికి వెళ్తుండు. డబ్బులు డీజిల్కి కొట్టించడానికి డబ్బులు అడిగాను, అందుకే బావ తేవడానికి వెళ్ళాడు. ఇక్కడ సీసీలో ఆగాం బ్రో. డబ్బులు తీసుకొస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి డీజిల్ కొట్టించుకొని బంక్లో మళ్ళీ ముందుకు వెళ్ళి మంచిర్యాలలో ఆగాలి. మళ్ళీ వాళ్ళ ఇంకో అక్క వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ మనం మంచిర్యాలలో ఆగాలి.
డీజిల్ కొట్టించుకోవడానికి బంకుకు వెళ్తున్నాం. ఇక్కడ మన సీసీలోనే బంక్ ఉంటుంది, భారత్ బంక్. అందులోకి వెళ్తున్నా. బంక్లోకి డీజిల్ ఫిల్ చేయించుకొని మళ్ళీ మంచిర్యాలకి వెళ్ళాలి. ఇది మంచిర్యాల అండి. మంచిర్యాల ఫ్లైఓవర్ దిగుతున్నాం. మన మంచిర్యాల ఫ్లైఓవర్ ఇది బ్రిడ్జ్ అంటారు. ఇది దిగినాక ముందుకు వెళ్తే మన ఐబీ వస్తుంది. అక్కడ ముందు ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అక్కడ ముందుకు వెళ్తే ఐబీ. అక్కడ మళ్ళీ ఆగాలి. మా బావ వాళ్ళ అక్క వాళ్ళు వస్తారంట, వేరే అక్క వాళ్ళు. ముందుకు వెళ్ళి ఆగాలి అక్కడ. ఇది మన మంచిర్యాల ఐబీ అంటారు ఇక్కడ దీన్ని. ఇటు లెఫ్ట్ సైడ్లో స్కూల్ ఉంటుంది, ఆర్బిహెచ్వి. నెక్స్ట్ హాల్ఫోర్స్ కాలేజ్ కూడా ఉంటుంది పక్కనే. ముందుకు వెళ్తే హనుమాన్ విగ్రహం ఉంటుంది, కనిపిస్తుంది కదా, అదే హనుమాన్ విగ్రహం. ఇది మన ఐబీ అంటారు మంచిర్యాలలో. ఇది ఐబీ. మనం ముందుకు వెళ్ళి లెఫ్ట్లో ఆగాలి. ముందు కారు వెళ్తుంది కదా, ముందు అక్కడ వెళ్ళి ఆగేసింది. ఇక్కడ పక్కన ఆగాలి ముందుకు వెళ్ళి, బస్సు ముందు. ఇక్కడ పక్కన ఐబీలో ఆగాము. బాగా వాళ్ళు ముందు వెళ్ళి ఆగారు. ఇక్కడ వాళ్ళ అక్క వాళ్ళు వస్తున్నారన్నాక ఇక్కడ ఆగాము. కానీ వాళ్ళు రావడానికి ఇంకా టైం పట్టుద్దంట. అందుకనేసి మేము టిఫిన్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాం. మధ్యలో ఎక్కడో వీడియో తీయలేదు, తొందరగా వెళ్ళాలనేసి. డైరెక్ట్ మళ్ళీ మనం ఎక్కడ పెద్ద దేవుని దగ్గరికి వచ్చాకనే వీడియో కంటిన్యూ చేశా. అలా మొత్తం ఏమన్నా అయితే ఇలా మురికేవాళ్ళగా నేను ఇంటికి మాకు ఫీల్ అవుతాను కాదనుకున్నా. మనం ఇంటికాడ మినరల్ వాటర్, ఆ వాటర్, ఈ వాటర్ అంటాం. కింద ఉన్న ఏ తాగుడు పొలాల కాడ. మరం పోదాం బ్రో, లేట్ అయ్యాక బ్రో, చాలా లేట్ అవుతుంది. అందరూ పైకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము మాత్రమే వెనకాల అయినాము, బాబాయ్ నేను. బాబాయ్ మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం వెనకాల. వాళ్ళ ముందు వెళ్ళిపోయారు. ఈ రూట్ అంతా చాలా చిన్నదిగా ఉంటుంది, నడుచుకుంటే వెళ్ళాలి. ఇవన్నీ చేసి ఒకటి యూట్యూబ్లో పెడదామని. వర్షాకాలం ఇటు వస్తాయి మరి బాబాయ్, నీళ్ళు ఎక్కి పోతాయి, ఇటు ఎక్కి పోతాయి ఆ కాలువ. మేము నడుచుకుంటూ ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ మధ్యలో కాలువ ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫుల్గా ఉంటాయి, మెల్లిగా దాటాలి. ఓ బాబు, బండల మీద వేయకులే, కిందే వెళ్ళి. ఓ అరే అరే అరే, ఈ వీడియో మొత్తం పూర్తి అవ్వలేదు, పార్ట్ 2 వీడియో ఉంది. ఆ వీడియోలో చూపిస్తాను, టెంపుల్తో సహా రూట్ మొత్తం చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కామెంట్ చేయడం మర్చిపోకండి.